గో బ్యాక్ మార్వాడి ఉద్యమం కామారెడ్డి జిల్లాను తాకింది. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ లో కలకలం రేగింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మార్వాడి జ్యువెలరీ షాపునకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సదాశివ్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన మా ఇంట్లో మా భార్య మా భార్య పోయేసరికి మా ఇంట్లో షాపు మార్వాడి వాళ్ళు గోల్డ్ షాప్ వేసుకోవడం జరిగింది. వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ తగలబెట్టిండు. ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఆయన వేరేళ్ళు ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు. లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఇయ్యడం లేదు. మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి మధ్యాహ్నము 12:30 గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు. ఈ భారతదేశంలో ఇంత దౌర్జన్యంగా చేయడము ఎంతకాడి కరెక్ట్ అన్నా? మా మీద ఇంత దౌర్జన్యంగా ఇల్లు అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను శిక్షించాలని మా డిమాండు. మార్వాడి వాళ్లకు బంగారం షాపు ఇయ్యద్దని మా మీద దాడి చేస్తున్నారన్న. ఈ భారతదేశంలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తున్నది. అంత చెప్పినా వీళ్ళకు అహంకారంతో మా మీద దాడి చేయడం జరిగిందన్న. మా ఇంట్లో